మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొత్త తలకాయ నొప్పి లెక్క తయారైందట. ఇవాళ ఎంత 3 తారీఖు. మామూలుగా మొన్న రాకున్న లెక్క ప్రకారం అయితే ఇవాళ మంత్రివర్గ విస్తరణ జరగాలి. చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటర్నల్గా చెప్పిర్రు, మాట్లాడిర్రు. 3 తారీఖు రోజు మంత్రివర్గ విస్తరణ అన్నారు. 4-5 రోజుల కిందట ఓ రోజు రాజ్భవన్కి పోయి గవర్నర్ని కలిస్తే సీఎం రేవంత్ రెడ్డి దీని మీదనే మాట్లాడడానికి కలిసిండి. ఇంకా 3 తారీఖు రోజే ముహూర్తము అని అన్నారు. చాలామంది ఇప్పుడు కన్ఫర్మ్ అయినరు కొంతమందికి అని మాట్లాడుకున్నారు కదా. సరే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు కన్ఫర్మ్ అయింది అన్నాడు, వివేక్ ఆయనకు కన్ఫర్మ్ అయిందని, ఇంకా కొంతమందికి ఇట్లనే విజయశాంతి ఇంకొకరు కన్ఫర్మ్ అయింది అని లిస్టులో చెప్పుకున్నారు. వాళ్ళందరూ కూడా 3 తారీఖు రోజు ముహూర్తం అనేది చాలామంది వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు చెప్పుకున్నారట. అయిపోయింది. ఇవాళ 3 తారీఖు రోజు మంత్రివర్గ విస్తరణ అయిందా అంటే లేదు. చాలామంది మంత్రులు, సీఎం, పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా ఇవాళ ఢిల్లీలో ఉన్నారు. బీసీ బిల్లు మీద పోయిరు కదా వాళ్ళు, ఢిల్లీలో ఉన్నారు. అయితే ఎందుకు ఆగింది మంత్రివర్గ విస్తరణ అంటే, మంత్రివర్గ విస్తరణ చేస్తారట, ఇగో వీళ్ళని మంత్రివర్గంలోకి తీసుకుంటారట, వాళ్ళని మంత్రివర్గంలోకి తీసుకుంటారట అనగానే మిగతా వాళ్ళందరూ కూడా హైకమాండ్కి లెటర్లు రాసుడో, లేకపోతే హైకమాండ్ని పోయి కలుసుడో, లేకపోతే వాళ్ళ వర్షన్ని వినిపించుకున్నాడో చేసిరు. ఇప్పుడు మనం చూసినాం, యాదవ ఎమ్మెల్యేలందరూ పోయి అసలు ప్రతి క్యాబినెట్లో యాదవులు ఉండేటోళ్ళు, అసలు యాదవులు లేకుండా ఉన్న క్యాబినెట్ ఇది మాత్రమే, ఎందుకు ఇయ్యరు, మాకు ఇయ్యాల్సిందే అని వాళ్ళు మాట్లాడారు. మాదిగ సామాజిక వర్గంకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా మల్లికార్జున ఖర్గేకి, కేసీ వేణుగోపాల్కి లెటర్లు రాసిరు. ఎమ్మెల్యేల సంతకాలతోని అసెంబ్లీ జరుగుతున్నప్పుడు లెటర్లు రాసిరు వాళ్ళ హైకమాండ్కి. తెలంగాణలో చాలా ఎక్కువ జనాభా ఉన్న కమ్యూనిటీ మాది. పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఒక్క ఎంపీకి కూడా మా వాళ్ళకి అసలు స్థానం ఇవ్వలేదు. ఇప్పుడు మంత్రివర్గంలో కూడా ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళు చాలా గట్టిగానే హైకమాండ్కి చెప్పారు. దాని తర్వాత ముదిరాజులు వేయరు, వాళ్ళు లెటర్లు రాసిరు. దాని తర్వాత లంబాడ సామాజిక వర్గం నుంచి ఆ ఎమ్మెల్యే మాట్లాడిండు, ఎందుకు ఇయ్యరు మాకు, ఖచ్చితంగా మాకు కూడా మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలి అనేది లంబాడ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడారు. దాని తర్వాత ఏమైంది, హైదరాబాద్ రంగారెడ్డి నియోజకవర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఎవరు రాసిరు, హైదరాబాద్ రంగారెడ్డి నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలో, లేకపోతే అక్కడున్న పార్టీ మెయిన్ లీడర్లో కాదు, నల్గొండ జిల్లా లీడర్ జానారెడ్డి లెటర్ రాసిండు. సరే, ఈ లెటర్ మీద కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. అసలు జానారెడ్డి ఎందుకు లెటర్ రాసిండు, సంబంధం లేని హైదరాబాద్ రంగారెడ్డికి ఇవ్వాలని ఈయనెందుకు లెటర్ రాసిండు, పెద్దలు లెటర్ రాసిర్రు అంటే దాని వెనకాలన్న పెద్దలు ఎవరు అని కూడా డిస్కషన్ పార్టీలోనే జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలామంది జానారెడ్డిని పెద్దలు జానారెడ్డి గారు అని మాట్లాడతారు. అని నల్గొండ జిల్లా లీడరు, నల్గొండకి ప్రాతినిధ్యం ఇవ్వమని రాసిన ఒకేలా కానీ హైదరాబాద్కు రంగారెడ్డికి అసలు ఏం సంబంధం లేదు, ఆయనకి సంబంధం లేదు, ఇక్కడ రాజకీయం చేసినోడు కాదు. సరే, వాళ్ళ కొడుకులు ఇక్కడ నుంచి రాజకీయ నేపథ్యం ఉందా అంటే అది లేదు. నల్గొండ జిల్లా నుంచి వాళ్ళు రాజకీయాలు చేసిరు ఎప్పటి నుంచో కూడా. కానీ ఈయనకి సడన్గా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల మీద ఎందుకు ప్రేమ వచ్చింది, ఎందుకు హైకమాండ్కి లెటర్ రాసిర్రు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలామంది మాట్లాడుకుంటున్నారు. దీని వెనకాల ఎవరున్నారు, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా లీడర్లకు ఎవరికన్నా మంత్రి పదవి ఇవ్వాలి అనుకొని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైన వాళ్ళు జానారెడ్డితో ఏమన్నా రాపిచ్చిర్రా, ఎందుకంటే నా మాట వింటలేరు, జానారెడ్డి చెప్తేనన్నా హైకమాండ్ వింటది అని ఈ 2 జిల్లాలకు సంబంధించిన వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వాలని దాని వెనకాల ఇదంతా చేస్తుర్రా అనే చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. ఎందుకంటే అసలు ఆయనకి ఏం సంబంధం లేదు కదా హైదరాబాద్ రంగారెడ్డితోని. దాని తర్వాత ఇంకా చాలామంది లీడర్లు హైకమాండ్కి పోయారు. సరే, లెటర్లే కాదు మేము డైరెక్ట్ కూడా పోయి కలుస్తాము అని దొంతి మాధవరెడ్డి పోయి కలిసిండు. ఇంకా చాలామంది లీడర్లు పోతురు, కలుస్తురు. కేసీ వేణుగోపాల్ను, తర్వాత మల్లికార్జున ఖర్గేను, మీనాక్షిని, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడుగుతురు. రాహుల్ గాంధీ కలిస్తే రాహుల్ గాంధీని కలిసి ఎందుకు ఇవ్వద్దు, మాకు కూడా ఇవ్వరు, మా కమ్యూనిటీలకో లేకపోతే మా జిల్లాలకో లేదు అంటే మాకో ఇవ్వుర్రి అని అడిగేటోళ్ళు ఎక్కువ అయిపోయారట. అయిన తర్వాత అసలు ఏంది మంత్రివర్గ విస్తరణ చేస్తే కనుక రేపు పొద్దున ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ళ అధికారంలో ఉంటాము అని చెప్పి పదే చెప్పిన కాంగ్రెస్ పార్టీ 15 నెలలలోనే ఎట్లా వ్యతిరేకతను మూటగట్టుకుంది మనం చూస్తున్నాం కూడా. ఇప్పుడు హెచ్సియు భూముల విషయంలో ఇంకెంత రచ్చ జరుగుతుంది అనేది మనం మొత్తం చూస్తున్నాం. వారం రోజుల నుంచి మొత్తం ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు నడుస్తూనే ఉన్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రభుత్వం అది జనాలకు వ్యతిరేకంగా ఉండేటువంటి నిర్ణయమే అవుతుంది. ఇందిరమ్మ రాజ్యం, ప్రజారాజ్యం అనే పేరు మీద వచ్చి మొత్తం జనాలకి
వ్యతిరేకంగా ఉండే నిర్ణయాలే తీసుకుంటున్నారు. జనాల దగ్గర నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను తెచ్చుకుంటున్నారు. అది హైడ్రా అయినా కావచ్చు, మూసీ కావచ్చు, రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇలా హెచ్సియు కావచ్చు. ఇవన్నీ ఇబ్బందులకు తోడు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అని చేసి వాళ్ళ పార్టీలో కూడా వ్యతిరేకత తెచ్చుకున్నాడు అవసరమా అనేది ఇప్పుడు హైకమాండ్ ఆలోచిస్తుందట. ఇప్పుడు జనాల నుంచి వ్యతిరేకత వచ్చింది, ఓకే. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేసినాం అనుకోండి, రానోళ్ళు నాకు ఎందుకు రాలేదు అని, లేకపోతే ఆ కమ్యూనిటీకి రాకపోతే ఆ కమ్యూనిటీకి ఎందుకు రాలేదని, ఆ జిల్లాలకు ప్రాతినిధ్యం రాకపోతే ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలో రెస్పాండ్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అని చెప్పినప్పటి నుండి వాళ్ళు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత ఆయా జిల్లాలకు కానీ లేదంటే ఆ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లేకపోతే ఖచ్చితంగా సీరియస్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు 12 మంది మంత్రులు ఉన్నారు, ఇంకా 6 మంత్రులను తీసుకునే అవకాశం ఉంది. ఆ 6 మంత్రులతో పాటు ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న వాళ్ళని కూడా ఎవరినో ఇద్దరిని తీసేస్తారు, 8 మంది వస్తారు అని ఒక లెక్క అంటున్నారు. సరే, ఇప్పుడు 6 ఫిల్ చేయరు, 4 చేస్తారు, 2 ఆపుతారు అంటున్నారు. ఏది జరిగినా ఒకవేళ ఇద్దరిని తీసేసి వేరే కొత్తోళ్ళని తీసుకొని వచ్చినా, 6 ఫిల్ చేసినా 4 ఫిల్ చేసినా ఏం చేసినా కూడా వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత అయితే ఖచ్చితంగా వస్తుంది. వ్యతిరేకత వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయట. ఎందుకంటే నిన్న మొన్న రాక సరే మా పార్టీ అధికారంలో ఉంది, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమన్నా అవుతుందేమో అని ఆచితూచి మాట్లాడిన నాయకులు కూడా ఇవాళ ప్రభుత్వం పట్ల పార్టీ పట్ల ఎట్లా వ్యతిరేకత వస్తుంది అనేదాన్ని చూస్తుర్రు. చాలామంది ఎమ్మెల్యేలు జనాల దగ్గరికి పోయేందుకు భయపడుతున్నారు. మనం చూసినాం కదా, లోకల్ బాడీ ఎన్నికలకి సంబంధించి లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడో పెట్టాలి, కానీ ఈ వ్యతిరేకత చూసి లోకల్ బాడీ ఎన్నికలను కూడా పెడతలేరు. సో ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా గట్టిగా తేల్చుకుంటాం, తాడో పేడో తేల్చుకుంటాం హైకమాండ్ దగ్గర అని ఎమ్మెల్యేలు అందరూ అల్టిమేటం చెప్తుర్రట. హైకమాండ్ దగ్గరికి పోతుర్రు, లేకపోతే లెటర్లు రాస్తుర్రు. హైకమాండ్ దగ్గర ఎవరికన్నా పరపతి ఉంటే వాళ్ళ ద్వారా వాళ్ళకి చెప్పించే ప్రయత్నమో చేస్తుర్రు. అది మామూలుగా కాదు, ఒకవేళ మా సామాజిక వర్గానికి ఇవ్వకపోతే కనుక మేము ఏం చేయాలో అది చేయాల్సిన పరిస్థితి వస్తుంది, ఇంకా ఊకోము అనేలాంటిది చెప్తురట. చెప్పేసరికి హైకమాండ్కి ఏం చేయాలనో అర్థం కాక అసలు మంత్రివర్గ విస్తరణ మొత్తమే మూలకు పడ్డది. ఇప్పుడు ఈ నెలలో చేస్తారు అనుకున్నారు, ఇవాళ చేస్తారు అనుకున్నారు, 3 తారీఖు రోజు ముహూర్తం అన్నారు, 3 తారీఖు రోజు ముహూర్తం అయిపోయింది, ఇవాళ లేదు మంత్రివర్గ విస్తరణ. ఇంకెప్పుడు చేస్తారు ఏంది అనే దాని మీద కూడా ఎవరికి క్లారిటీ లేదు. ఎందుకంటే ఒకవేళ ముట్టుకుంటే పెద్ద రచ్చయ్యేటట్టుంది. ఇస్తే కనుక ఇవ్వకుండా ఇట్లనే ఉన్న ఇబ్బంది లేకుండా ఉన్నది, కానీ ఇప్పుడు ఇస్తే కనుక ఏ ఒక్కరికి ఇచ్చినా ఇంకొకరు రియాక్ట్ అవుతారు కాబట్టి దాన్ని అసలు ముట్టుకుని ఇప్పుడు ఇబ్బంది అవుతుంది అని పక్కకు పెట్టిరట. సరే, పక్కకు పెట్టి ఏం చెప్తారు, ఇప్పుడు పార్లమెంట్ సెషన్ నడుస్తుంది, ఇంకొకటి ఆడ ఢిల్లీలో ఉన్న హైకమాండ్ పెద్దలందరూ కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు లేదు నిర్ణయం, ఇంకా కొన్ని రోజులు పడుతుంది అనేది ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకు, ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు వాళ్ళ మనుషులు చెప్పుకుంటున్నారట. మొత్తం మీద అయితే మంత్రివర్గ విస్తరణ ఇయ్యాల జరుగుతుంది అనుకున్న మంత్రివర్గ విస్తరణ ఇంకా లేనట్టే. ఎప్పుడు ఉంటుంది మంత్రివర్గ విస్తరణ అనే దాని మీద కూడా క్లారిటీ లేదు ఇప్పటివరకు. నిజంగా ఉంటుందా లేదా, ఉంటే ఎంతమంది అవుతారు, ఎవరికి ఇస్తారు, ఏమి ఇవ్వాలి అనేది దాని మీద కూడా ఇంకా ఇప్పటివరకు ఏది క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు కోమటిరెడ్డి ఇష్యూనే తీసుకుందాం, కోమటిరెడ్డికి ఇస్తారు అని ప్రచారం జరిగింది. ఇస్తే కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడీగా ఉన్నాడట, వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీకి ఎట్లా ఇస్తారు, మాకు కూడా ఇవ్వాలి, మా వైఫ్కి కూడా ఇవ్వండి అనేది. సరే, వివేక్ ఇస్తారు అంటున్నారు, ఇప్పటికే వాళ్ళ ఇంట్లో చాలా పదవులు ఉన్నాయి, ఆయనకి ఎట్లా ఇస్తారు, ఇస్తే కనుక మాకు కూడా ఇయ్యరు వేరే వాళ్ళకి అని అడుగుతున్నారట. లేదు అంటే ఇచ్చిన వాళ్ళకే ఇస్తారు, అసలు మా సామాజిక వర్గానికి ఇవ్వలేదు, ఇవ్వాలి కదా, ఇచ్చిన వాళ్ళకే పదవులు ఇస్తారా అని. లేదంటే పలానా జిల్లాకి ఎక్కువ పదవులు పోతున్నాయి, మా జిల్లాకి లేవు, మా జిల్లా వాళ్ళకి కూడా ఇయ్యరు అని హైదరాబాద్ రంగారెడ్డి వాళ్ళు ఎట్లాగూ మొత్తుకుంటున్నారు. ఇప్పుడు దొంతి మాధవరెడ్డి లాంటి నాయకులు ఏం చెప్తున్నారు, తన పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే వేరే పార్టీల నుంచి వచ్చి ఎన్నికల ముందు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళకు కూడా మంత్రి పదవులు ఇస్తామంటారు, లేకపోతే వేరే పార్టీలకు పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళకు కూడా మంత్రి పదవులు ఇస్తా అంటారు. నేను ఇక్కడే ఉన్నా, చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా, నాకెందుకు ఇయ్యరు, నేను ఇచ్చేందుకు అర్హుడిని, ఖచ్చితంగా ఇవ్వాలి అనేది ఆయన మాట్లాడుతుండు. హైకమాండ్ దగ్గర కూడా పోయిండు ఆయన, హైకమాండ్ దగ్గర కూడా పోయి ఆయన వర్షన్ ఆయన చెప్పుకున్నాడు. ఇట్లా ఇంతమంది పోయి హైకమాండ్ దగ్గరికి పోవుడో, లెటర్లు రాసుడో, లేకపోతే వేరే వాళ్ళతో చెప్పించుడో ఏదో ఒకటి చేస్తున్నారు కాబట్టి మొత్తమే అసలు మంత్రివర్గ విస్తరణ అనేది ఇప్పుడు మూలకు పడ్డది. ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది, జరిగితే ఎవరు ఉంటారు, ఏ సామాజిక వర్గం వాళ్ళు వస్తారు, లేకపోతే ఏ జిల్లాలకు ప్రాతినిధ్యం వస్తుంది అనే దాని మీద కూడా ఇప్పటి వరకు ఒక క్లారిటీ రాలేదు అని చెప్తున్నారు. ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అనే దాని మీద ఏం క్లారిటీ లేదు. వీళ్ళందరూ ఎమ్మెల్యేలు వీళ్ళు అందరూ పోయి హైకమాండ్కి చెప్పేసరికి ఇప్పుడు ఆ మంత్రివర్గ విస్తరణ ప్రస్తుతానికైతే ఆగిపోయినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఎక్కడ చడి చప్పుడు లేదు, ఎవరో
ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగితే కనుక వాళ్ళు ఎవరైతే మంత్రి అవుతారో ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ముందే తెలుస్తుంది, ఆయన వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటారు. అట్లాంటిది ఏమీ లేదు ఇప్పటివరకు కూడా, ఎవరికి ఏం ఇన్ఫర్మేషన్ లేదు, మంత్రి పదవులు ఇస్తాము అని క్లారిటీగా చెప్పింది లేదు. వీళ్ళంతా పోయి హైకమాండ్ దగ్గర మాట్లాడేసరికి మంత్రివర్గ విస్తరణ మొత్తం ఆగిపోయింది. ఇప్పటికైతే ఆగిపోయినట్టే కనిపిస్తుంది.